నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఇంటి పెద్దలు తమ ఇళ్లల్లో నెగటివ్ ఎనర్జీని పారద్రోలి సిరి సంపదలను, ప్రశాంతతను ఎలా ఆహ్వానించవచ్చో ఈరోజు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మీరెప్పుడైనా ఈ విషయం గమనించరా? ఇంట్లో వాళ్లంతా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నా ఆర్థిక సమస్యలు, ఆందోళనలు వదలకుండా పీడిస్తూనే ఉంటాయి. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదేంటి అని చాలామంది బాధపడుతుంటారు కదా. సంపాదన బాగానే ఉన్నా ఇంట్లో ఎప్పుడు ఏవో గొడవలు, టెన్షన్ల వల్ల ఆ శక్తి అంతా వృధా అయిపోతుంది. ఇంతకీ దీనికి అసలు కారణమేమై ఉంటుంది? దీనికి అసలు కారణం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదెక్కడో లేదు, ప్రతిరోజూ మనం మాట్లాడే మాటల్లోనే దాగి ఉందట. మన పెద్దలు చెప్పిన ఒక గొప్ప సత్యమేంటంటే, మనం రోజూ వాడే కొన్ని సాధారణ మాటలకు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని ఇంటి నుంచి దూరం చేసే శక్తి ఉంటుంది. అవునండి, మీరు విన్నది నిజమే. మనకు తెలియకుండానే మనం వాడే ఆ నెగటివ్ మాటలే మన ఇంటి సిరి సంపదలకు అతిపెద్ద శత్రువులు. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, 1. ఇంటి వాతావరణాన్ని మార్చేసే మాటలు. 2. సంపదను దూరం చేసే వాక్యాలు. 3. ఇల్లు మరియు ఆహారాన్ని ఎలా గౌరవించాలి. 4. కుటుంబ సామరస్యాన్ని ఎలా పెంచుకోవాలి. 5. మనం రోజూ చెక్ చేసుకోవాల్సిన పాజిటివ్ మాటల లిస్ట్. మరియు చివరగా 6. ఇంట్లో వెంటనే ప్రశాంతత రావాలంటే ఏం చేయాలి? ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అసలు ఇంట్లో ఉండే టెన్షన్లకి కారణమైన ఇంటి వాతావరణాన్ని మార్చేసే మాటల గురించి తెలుసుకుందాం. చూడండి, మనం రోజూ మాట్లాడే మాటలే మన ఇంటి ఎనర్జీని డిసైడ్ చేస్తాయి. ఎప్పుడూ కష్టాలు, సమస్యల గురించే మాట్లాడుతున్నామనుకోండి, ఆటోమేటిక్గా ఇంట్లో నెగటివ్ వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి మాటల వల్ల కుటుంబ సభ్యుల్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోవడమే కాదు, ఇంట్లో ఉండాల్సిన ప్రశాంతత కూడా పూర్తిగా మాయమైపోతుంది. ఇక 2వ విభాగం, సంపదను దూరం చేసే వాక్యాలు. మన ఆర్థిక పరిస్థితి మీద మన మాటల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మన పెద్దల మాటల ప్రకారం ఏ మాటలసలు మాట్లాడకూడదో తెలుసుకుందాం. మనలో చాలామంది తరచుగా అబ్బా, మన దరిద్రం ఎప్పటికీ పోదు అని అంటుంటారు కదా. ఇలా ఎప్పుడూ లేమి గురించి మాట్లాడితే నెగటివిటీనే పెరుగుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, దానికి బదులు మన పరిస్థితి ఖచ్చితంగా మారుతుంది అని ఒక పాజిటివ్ మాట అంటే ఎలా ఉంటుంది? అవును, ఇలాంటి ఆశావాద దృక్పథమే ఇంట్లోకి ఒక మంచి మార్పును తీసుకొస్తుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. డబ్బు మన అదృష్టంలోనే లేదు అని నిరాశపడిపోతుంటాం. కానీ లక్ష్మీదేవి ఎక్కడుంటుందో తెలుసా? ఎక్కడైతే ఆశ, శ్రమ, నమ్మకం ఉంటాయో అక్కడే నివాసం ఉంటుంది. అందుకే మనం కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని బలంగా నమ్మాలి. అదే మాటను ఇంట్లో ధైర్యంగా చెప్పాలి. అలాగే మన ఇంటికి ఇక మంచి జరగదు అని ఎప్పుడూ భయపడుతూ అనకూడదు. దానికి బదులుగా దేవుడి దయ ఉంది, అంతా మంచే జరుగుతుంది అని నమ్మకంతో పలికి చూడండి. ఆ మాటే మీ కుటుంబానికి ఒక రక్షా కవచంలా మారి ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు 3వ విభాగంలోకి అడుగుపెడదాం. ఇల్లు మరియు ఆహారాన్ని ఎలా గౌరవించాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇల్లు అంటే ఒక దేవాలయం లాంటిది కదండి. కాని కొంతమంది ఇదొక చెత్త ఇల్లు, దీనికి అదృష్టమే లేదు అంటూ తమ ఇంటినే తామే తిట్టుకుంటారు. మనముండే ఇంటిని మనం అవమానిస్తే ఇక అదృష్టం ఎలా వస్తుందండి? దానికి బదులు మన ఇల్లు చిన్నదే కావచ్చు, కాని ఇది మనకు ఎంతో పవిత్రమైనది అని ఎంతో ప్రేమగా, గౌరవంగా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇకపోతే ఆహారం విషయంలో మన సాంప్రదాయం ఒక కఠినమైన నియమాన్ని చెప్తోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. అందుకే ఈ తిండి అసలు పనికిరాదు అనడం గాని, వండిన వంటను చెత్త వంట అనడం గాని అస్సలు చేయకూడదు. మన కంచంలోకి వచ్చే ప్రతి ముద్దను ఎంతో భక్తితో, ఒక దైవ ప్రసాదంగా, కృతజ్ఞతతో స్వీకరించాలి. మరి 4వ విభాగమైన కుటుంబ సామరస్యం గురించి మాట్లాడుకుందాం. కుటుంబ సభ్యుల మధ్య ఉండే బంధాలే మన ఇంటి అసలైన ఆస్తి. మన పురాణాలు ఒక గొప్ప మాట చెబుతాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదమున్న ఇంట్లోనే అష్టైశ్వర్యాలు విరాజిల్లుతాయి అని. వాళ్లను బాధ పెట్టేలా మనం కఠినంగా మాట్లాడితే ఆ ఇంట్లో శాంతి ఎలా ఉంటుంది చెప్పండి? తల్లిదండ్రులు సంతోషంగా ఉన్న చోటే నిజమైన ఆనందం, సంపద స్థిరంగా ఉంటాయి. సామరస్యాన్ని దెబ్బతీసే పనులేంటో చూస్తే, ఇంట్లో ఎప్పుడూ అరుచుకోవటం, తిట్టుకోవటం లాంటివి చేస్తుంటే ఆటోమేటిక్గా ఒక రకమైన శత్రు వాతావరణం ఏర్పడుతుంది.
పక్కవాళ్ల అదృష్టాన్ని చూసి అసూయపడటం వల్ల మనలో అసంతృప్తే మిగులుతుంది. గుర్తుంచుకోండి, సంతోషం లేని చోట, ఎప్పుడూ లేని వాటి గురించి ఫిర్యాదులు చేసే చోట ఆ లక్ష్మీదేవి అస్సలు నిలవదు. ఇప్పుడు 5వ విభాగానికి వద్దాం. ఇంటి పెద్దలు తమ ఇంట్లో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో గమనించుకోవడానికి ఉపయోగపడే రోజువారీ పాజిటివ్ మాటల చెక్లిస్ట్ ఇది. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న విషయాలన్నింటినీ ఒక సింపుల్ చెక్లిస్ట్లా చూద్దాం. ఆర్థిక విషయాల్లో దరిద్రం గురించి కంప్లైంట్ చేయకుండా భవిష్యత్తు మీద ఆశను వ్యక్తపరచండి. ఆహారం, ఇల్లు విషయాల్లో వాటిని తీసిపారేయకుండా హృదయపూర్వకమైన కృతజ్ఞతను చూపిద్దాం. ఇక రిలేషన్స్ విషయానికొస్తే ప్రతిరోజు అరుచుకొని తిట్టుకోవడానికి బదులుగా చాలా ప్రశాంతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ మాట్లాడుకుందాం. ఈ చిన్న చెక్లిస్ట్ పాటిస్తే చాలు, ఇంట్లో మీరే ఒక అద్భుతమైన మార్పును చూస్తారు. ఇక మనం చివరి విభాగానికి చేరుకున్నాం. ఇంట్లో తక్షణమే ప్రశాంతత రావాలంటే, బంధాలు బలపడాలంటే ఏం చెయ్యాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన నిజం ఏంటంటే, ఈ నెగటివ్ అలవాట్లను వదిలేసి మనం గౌరవంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టిన మరుక్షణం నుండే మన కుటుంబ బంధాలు మరింత గట్టిపడతాయి. ఇంట్లో గొడవలు తగ్గిపోయి ఎంతో ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడే మనం వెంటనే పాటించగలిగే 3 ముఖ్యమైన పనులు ఉన్నాయి. 1. భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆశతో, నమ్మకంతో మాట్లాడండి. 2. పక్కవాళ్లను చూసి అసూయపడకుండా మనకున్న దాని పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉందాం. 3. ఇంట్లో తిట్లు, శాపానార్థాలు పూర్తిగా మానేసి ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకుందాం. ఈ చిన్న మార్పులు చాలు, మన ఇంటి రూపురేఖలే మారిపోతాయి. మాటలకు ఎంతో అపారమైన శక్తి ఉంది కదండి. మన మాటలే మన ఇంటి వాతావరణాన్ని నిర్ణయిస్తాయి. ఈరోజు మనం మాట్లాడే ఆ గౌరవప్రదమైన మాటలే రేపటి మన సంపదకు పునాదులు. మరి ఆలోచించండి, రేపటి నుండి మీ ఇంట్లో ఎలాంటి అద్భుతమైన పాజిటివ్ మాటలు ప్రతిధ్వనించబోతున్నాయి? ఈ విశ్లేషణ మీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఇతరులతో షేర్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.